జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఇసుక చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మండలం సతివాడలోని ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ పరిశ్రమను మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం సందర్శించారు. 7 సంవత్సరాలుగా మూతపడిన పరిశ్రమలో నిలువ ఉన్న ముడిసరుకు ఇల్మనైట్ రూటెల్ ఇసుక చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఆయా నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా సముద్ర తీరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు ఆయా ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా మూతపడిన గార్నెట్ పరిశ్రమలో కూడా ఇసుక ముడిసరుకులు కూడా దొంగతనానికి గురయ్యాయని, ఇకపై ఇటువంటి చర్యలకు అవకాశం ఉండదన్నారు. పరిశ్రమలో ఇసుక ముడిసరుకు చోరీకి గురైన విషయాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి చర్యలకు ఆదేశిస్తామన్నారు. ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ పరిశీలనలో మైనింగ్ శాఖ డీడీ, విజిలెన్స్ ఆర్ఐ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా గాజులి కొల్లివలసలో ఉన్న వంశధార నిర్వసితుల కాలనీను ఆయన సందర్శించి అక్కడ నిర్మించిన గృహాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవానికి సొంతింటి కల నెరవేర్చే సమయం ఆసన్నమైందని అన్నారు. కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలతో కూడిన ఇల్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన గృహాలు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఆమదలవలస నియోజకవర్గం పరిధిలో ఉన్న అర్హులైన వారి అందరికీ గృహాలు మంజూరు చేస్తామని అన్నారు. రామిగడ్డకు మోక్షం, రైతాంగం హర్షం. పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాకుళం గ్రామీణ మండలం శివారు సాగు భూములకు నీరందించాల్సిన రామిగడ్డ పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గుర్రపు డెక్క పూడికలు తీసే నాదుడు లేక సకాలంలో నీరందక రైతాంగం నష్టాలు చవిచూసింది. గత 5 ఏళ్లలో తమ గోడును ప్రజాప్రతినిధులు, అధికారులకు వెళ్లగెక్కినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజాదరణతో ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ రైతు బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి యంత్రాంగంపై దృష్టి సారించి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన విజ్ఞప్తి మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిధులు కూడా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మీదుగా కాజీపేట, కల్లేపల్లి మొదలు గ్రామీణ మండలంలోని శివారు భూములకు నీరందించే రామిగడ్డ, పూడికతీత మంగళవారం ప్రారంభమయ్యాయి. విశాఖ ఏ కాలనీ వద్ద రామిగడ్డ పూడికతీత పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పనులు శరవేగంగా పూర్తి చేసి శివారు భూములకు సకాలంలో నీరందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే సబ్సిడీపై ఎరువులు, విత్తనాల పంపిణీ ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మోటార్ చట్టం ప్రజల్లో అవగాహన భాగంగా ప్రయాణికులతో భేటీ అయ్యారు. వాహనంను నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను తెలిపి వాటిని పాటించకపోతే జరుగు చర్యలు కూడా విలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, పిబి మల్లేశ్వరరావు, డివిజనల్ మేనేజర్ కె రవిశంకర్, యు రమేష్ తదితరులు పాల్గొన్నారు. నడవకుండా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి లేకుండా ఉండగలరా? శ్రీకాకుళం నగరం స్థానిక చిన్న మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో ఇన్వెస్టిట్యూటర్ సెరమనీ వేడుకలు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరచంద్ ఫల్క ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత హానరీ ఆర్మీ కెప్టెన్ గుండ గంగులు విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించి మాట్లాడుతూ నాయకత్వ ప్రాముఖ్యతను, నాయకత్వ లక్షణాలను, వాటి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్
ఎంఎస్ మణి విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి, అంకితభావం, శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులతో క్రమశిక్షణను, నైతిక విలువను, బాధ్యతలను పెంపొందింపచేయాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోరాచంద్ ఫల్కా, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పలు కారణాలతో జైలు శిక్ష అనుభవించి జైలు ముద్దాయిలుగా ఉన్నవారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా యూటీఆర్సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో పలు అంశాలపై భేటీ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలో గల జైలు ముద్దాయిలకు త్వరితగతిన ఛార్జిషీట్లు వేసి వారికి సత్వర న్యాయం చేకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పలు రహదారి ప్రమాదాల్లో హిట్ అండ్ రన్ కేసులు, ప్రమాదం చేసి తప్పించుకునే వారిపైన తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ విధంగా 9 కేసులను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ భేటీలో దిశ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్తో పాటు జైలు సూపరింటెండెంట్లు, సబ్ జైల్ ఆఫీసర్, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగ్లాదారి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష దశమిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు. అభిషేక అనంతరం స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో కొలువయ్యున్న ఆదిత్యునికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. కర్కాటక సంక్రమణం దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢమాసం పురస్కరించుకొని స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించామని, అదేవిధంగా మంగళవారం వేకువజామున 4 గంటలకు పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, అర్చక వైదిక బృందం తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.